ఆవిడ ఈడీసీబీఐ కేసులో ఉన్న వ్యక్తి కాదు, జగన్ కూడా ఓడిపోవడానికి కారణం ఆ రోజున కేసు అతనిది. అట్లాంటిది దెబ్బతిన్నది. ఆ తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి తీసుకొచ్చినటువంటి పివిపి మంచివాడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి. కాకపోతే ఏంటంటే ఆయన వ్యాపారం అయింది, ఎలక్షన్స్ టైంకి వచ్చి కూర్చుంటే కుదరదు. ఇప్పుడు కేసీఆర్ నాని, కేసీఆర్ చిన్ని ఇక్కడే కూర్చుని రోజు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎవరు గద్దె రామ్మోహన్ అటు చేసేవాడు కదా, ఉపేంద్ర అటు చేసేవాడు కదా, లగడపాటి రాజగోపాల్ అటు చేసేవాడు. వ్యాపారాలు ఉంటాయి, నిరంతర రాజకీయం చేయాలి. బెజవాడికి సంబంధించిన నాకు అందుబాటులో ఉండి నేను అప్పుడప్పుడు వస్తానంటే కుదరదు. వస్తారు అప్పుడప్పుడు. ఇదివరకు వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లోనే ఉంటారు, ఉపేంద్ర కానీ లగడపాటి కానీ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు. కాకపోతే వారంలో 3-4 రోజులు ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, వీళ్ళు వచ్చేటప్పటికి మన పెమ్మసాని లాగా ఢిల్లీలో ఉంటుంటారు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. బట్ ఇక్కడ పెమ్మసాని గ్రౌండ్ లో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటున్నాడు. అక్కడ కేసీఆర్ చిన్ని కూడా ఒక సిస్టమేటిక్. నాకున్న సమాచారం ఏంటంటే వాస్తవంగా కేసీఆర్ నానికే సీటు కూడా కంటిన్యూ అయ్యి ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం దారుణమైనటువంటి ఓటమి జరిగాక నాని చంద్రబాబు దే కలవడానికి వచ్చారట. వచ్చిన టైంలో లోకేష్తో అసభ్యకరంగా మాట్లాడారని, అదేంటని అంటే లోకేష్ అభినందించాడట నానిని. అభినందిస్తే అది గెలిచిన అహంకారమో తెలుగుదేశం ఓడిందన్న కోపమో అదంతా లోకేష్ మీద తెచ్చేసుకున్నాడు అతను. ఆ కోపంతో అతను మాట్లాడిన మాటలు లోకేష్ని హర్ట్ చేస్తే లోకేష్ అప్పుడు ఎంకరేజ్ చేయడం ప్రారంభించి చిన్ని అన్న వాదన ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, నేను విన్నమాట, విన్నది మాత్రమే. ఇది మనం ధృవీకరించేది కాదు, విన్నమాట. లేకపోతే ఎందుకు ద్వేషించాలి? నాని తెలుగుదేశం ద్వేషించాల్సిన అవసరం లేదు, ఇది లేదు.